దేవునికి వందనాలు. దేవునికి మీ పాస్టర్ గారికి, పాస్టర్ గారికి నా వందనాలు. మీ అందరికీ నా వందనాలు. యేసుక్రీస్తు పలికిన 7 మాటల్లో 2వ మాట చదువుకుందాం. లోకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనం. అందుకు ఆయన వారితో, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానన్నాడు. యేసుక్రీస్తు అంత బాధ శ్రమ అనుభవిస్తూ కూడా ఈ మాట ఎవరితో అంటున్నాడు, ఎందుకు అంటున్నారని మనం తెలుసుకున్నట్లయితే యోహాను సువార్త 19వ అధ్యాయము 18వ వచనం మనం చూసినట్లయితే, అక్కడ ఈ వైపున ఒకనిని ఆ వైపున ఒకని మధ్యను యేసును ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని సిలువ వేశారు. యేసుక్రీస్తు ఒక్కరినే కాదు కానీ యేసుక్రీస్తు పక్కన కూడా ఇద్దరిని బందిపోటు దొంగల్ని సిలువలో వేశారు. అంత శ్రమ అంత బాధ అనుభవిస్తూ కూడా ఈ దొంగతో ఎందుకు అంటున్నాడు ఆ మాట అని మనం తెలుసుకున్నట్లుగా అయితే లోకాసు వార్త 23వ అధ్యాయంలో మనం చూసినట్లుగా అయితే 39వ వచనం దగ్గర నుంచి మనం చూద్దాం. వేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయన్ను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షింపమని చెప్పెను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు. ఒక బందిపోటు దొంగలు వాళ్ళు దొంగతనం చేశారు, మళ్ళీ నరహత్యలు కూడా చేశారు. అంటే వాళ్ళు పాపాత్ములే, వాళ్ళకి ఆ శిక్షకు అర్హులే. కానీ యేసుక్రీస్తు ఏ తప్పిదము చేయలేదు. అక్కడ నేరస్తుల్లో ఇద్దరు ఏంటంటే యేసుక్రీస్తుని క్రీస్తు అని ఇద్దరు ఒప్పుకున్నారు కానీ ఎడం వైపునున్న దొంగ ఏమంటున్నాడంటే, నువ్వు క్రీస్తువు కదా, నువ్వు దేవుడు కదా, నువ్వు శక్తిమంతుడు కదా, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చుగా అన్నాడు. అతనిలో ఎలాంటి పశ్చాత్తాపం లేదు కానీ గర్వం అనేది ఉంది, లెక్కలేనితనం ఉంది. యేసుక్రీస్తు అంటే భయం లేనితనము అక్కడ కనపడుతుంది. కానీ కుడివైపునున్న రెండో దొంగ ఏమంటున్నాడంటే, నువ్వు అతన్ని ముందు వారిని ఏం చేశాడు, గద్దించాడు. రెండవ వాడిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కదా, నువ్వు శిక్ష ఆల్రెడీ అనుభవిస్తున్నావు కదా, ఇంకా నువ్వెందుకు అలా అంటున్నావు, నువ్వు దేవునికి భయపడవా అని అంటున్నాడు. అయితే మనకైతే మనం తప్పు చేసాం కాబట్టి ఈ శిక్ష మనకి న్యాయమే. మనం చేసిన వాటికి తగిన ఫలం అనుభవిస్తున్నాం కానీ ఏ తప్పిదమ్ము చేయని దేవునికి ఎందుకు శిక్ష వేస్తున్నాము అని చెప్పేసి ఆ రెండవ దొంగ అంటున్నాడు. ఆ రెండవ దొంగలో ఎలాంటి మార్పు వచ్చింది? ఒకప్పుడు దొంగతనం చేశాడు, ఒకప్పుడు అతను వాళ్ళందరూ ఏంటంటే మనుషుల్ని చంపారు, నరహత్య కూడా చేశారు. కానీ యేసుక్రీస్తుని చూడంగానే రెండవ దొంగకి అక్కడ ఏంటంటే తన పాపాలన్నిటిని కూడా ఒప్పుకున్నట్లుగా మనం చూస్తున్నాం. మనము 1వ యోహాను 1వ అధ్యాయం చూసినట్లుగా అయితే 1వ యోహాను 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయనంటున్నాడు. మన పాపాలని ఒప్పుకున్న ఎడల మనల్ని పవిత్రులుగా చేస్తానంటున్నాడు. ఇంతవరకు యేసుక్రీస్తు ఎవరో తెలియదు, కానీ తన దగ్గరలో ఉన్నప్పుడు కానీ ఆయన గుర్తించాడు, తన పాపాలను కూడా ఒప్పుకున్నాడు. ఎంతో పశ్చాత్తాపడి ఉంటాడు. తన దొంగ నోటి మాటతో అన్నంత మాత్రాన దేవుడు క్షమించట్లేదు, కానీ తన హృదయాన్ని కూడా ఆడ కుమ్మరించినట్లుగా కనిపిస్తుంది. తన పాపాలను మొత్తాన్ని సమస్తాన్ని ఒప్పుకున్నాడు. అలాగే మనం చూసినట్లుగా అయితే యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనం మనం చూద్దాం.
యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయన వెదుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయన వేడుకొనుడి. అక్కడ దొంగ ఏం చేస్తున్నాడు? ఆయన సమీపంలో ఉండగానే వేడుకొన్నాడు, పశ్చాత్తాపడ్డాడు. ఫస్ట్ దొంగ అయితే నువ్వు రక్షించుకోవచ్చు కదా, నన్ను కూడా రక్షించవచ్చు కదా అన్నాడు, కానీ గర్వంగా. రెండవ దొంగ అలా అనలేదు. ఆ క్షణాన్ని దేవుని చూడంగానే తన అనుకూల సమయంలోనే దేవునితో పశ్చాత్తాపడ్డాడు. తండ్రి, నా పాపాలన్నింటినీ క్షమించమని అడిగాడు. అడగటం వల్ల దేవుడు అంటున్నాడు, నీవు నాతో కూడా పరదేశులాడా ఉందువని అంటున్నాడు. అలా అన్నాడు అని అంటే ఒక నోటి మాట కాదు, తను ఎంతగానో కృంగిపోయి ఉంటాడు, ఎంతో పశ్చాత్తాపడి ఉంటాడు. తన పాపాలను మొత్తం కూడా యేసుక్రీస్తుని చూడంగానే తన పాపాలన్నీ కూడా తనకి అన్నీ కూడా గుర్తు చేసుకొని తన పాపాలని క్షమించమని అడిగి ఉంటాడు. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. అదేమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపునని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. యేసుక్రీస్తు అని నోటితో ఒప్పుకున్నాడు. ఆడేమన్నాడంటే, మన లోకాసు వార్తలా ఏమన్నాడు? యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. అక్కడ యేసు అని మొదటిగా తన నోటితో ఒప్పుకున్నాడు. తన సమీపంలో ఉండగానే తన్ని గుర్తించాడు. తన పాపాలన్నిటిని కూడా క్షమించమని అడిగాడు. ఇలాంటివి కలిగి ఉంటే దేవుడు తనని రక్షింపబడ్డాడు. తనకి వాగ్దానం కూడా చేశాడు. ఏమని వాగ్దానం చేశాడంటే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా చెప్తున్నాను అంటున్నాడు. యేసుక్రీస్తు మాట తప్పని వాడు కనుక తను నిశ్చయముగా నీవు నాతో పాటు పరదేశంలో ఉందు అని చెప్తున్నాడు. ఇది ఏమని చెప్తున్నాడు? అప్పటికప్పుడే యేసుక్రీస్తు ఆ దొంగకి రక్షణ ఇచ్చాడు, అతని మీద కృప చూపించాడు. అలాగే మారు మనసు పొందు వారికి ఒక గొప్ప సందేశంగా ఇది మనకు కనపడుతుంది. ప్రభు కుడివైపు ఉన్న దొంగకు ఇచ్చిన వాగ్దానం. ఒక బందిపోటు దొంగలో ఈ మార్పుని మనము చూస్తున్నాం. ఆ దొంగకున్న దేవుని ప్రేమను చూస్తున్నాం కదా. ఆఖరి సమయంలో ఆ దొంగలో ఏమైంది? పశ్చాత్తాపడ్డాడు. ఆఖరి సమయంలో ఎంత తన దేవుణ్ణి అని తెలియపోయినా ఆ క్షణాన దేవుని చూడంగానే దగ్గరలో సమీపంలో ఉండగానే దేవుని గుర్తించాడు. ఆ గుర్తించడం వల్ల తన్ను పరదేశంలో ఉండటానికి అర్హులయ్యాడు. మనము కూడా మన జీవితంలో ఎలా ఉన్నాం? మన దేవుని గుర్తించాం కదా. ఇక్కడికి మందిరానికి వచ్చామంటే మన యేసుక్రీస్తు గొప్పవాడు, మన కొరకు తన ప్రాణాన్ని అర్పించాడని మనకు అందరికీ తెలుసు కదా. మనం కూడా ప్రతి ఒక్కరు దేవునికి అనుకూల సమయంలో దగ్గరగా ఉండవరగానే మన పాపాలన్నింటినీ ఒప్పుకోవాలి. తన యేసుక్రీస్తుని మన నోటితోటి ఎంతగానో పశ్చాత్తాపడి అడగాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి ఈ లక్షణాలు కలిగి మనం ఉండేట్టుకైతే మనం కూడా రెండో మరణంలో యేసుక్రీస్తు దగ్గర పరదేశంలో ఉండేవారంగా మనం ఉంటామని కోరుకొంచు యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను. కనుక దేవుడు ఈ చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. వేరువాణి కూడా చప్పట్లు కొట్టండి. వేరువాణి కూడా